హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్జిడికి సంబంధించి 2025 బ్యాచ్ వరకు అయితే ఉన్నారు. మీ యొక్క ఆన్సర్ కీ అనేది ఈరోజు 5:40కి అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో రాత్రే మీకు మెసేజ్ చేశాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో మన మెసేజ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ఆన్సర్ కీ డేటా అనేది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. రాత్రే నైటే మెసేజ్ చేశాను. మీకు డేటా అనేది మీకు కంప్లీట్ అయిపోయి అప్లోడ్ అయిపోయింది. షార్ట్లీ మీకు 8వ తేదీ కానీ 9వ తేదీ కానీ 10వ తేదీ 8, 9, 10 3 రోజుల్లో మీకు ఆన్సర్ కీకి సంబంధించి వస్తుందని చెప్పాను. మొన్న రాత్రి మాత్రం డేటాకి సంబంధించి మీది అప్లోడ్ అయిపోయిందని చెప్పాను. వాళ్ళు ఏమంటే ఇంకా షార్ట్ చేసి ముందే పెట్టేశారు. సో ఈరోజు 5:40 టైం ఇచ్చాడు. 6 గంటలకు ఓపెన్ అవుతుంది. ఒక 20 నిమిషాలు లేట్గా అనేది మీకు ఓపెన్ అనేది అవుతుంది. మీ సర్వర్ ఇష్యూ ఉంటుంది. ఓపీగా చూసుకుంటే మీరు అప్డేట్ రాగానే అది ఓపెన్ అయిన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు పెడతాను. సో అది వచ్చింది కూడా ఇప్పుడు 2:47కి వచ్చింది. సో నేను నా నెట్ అప్లోడ్ చేసిన టెలిగ్రామ్లో అది అప్లోడ్ కాలే. తిరిగే కొద్దికి అది 2 నిమిషాలు అయిపోయింది. అందువల్ల 2:49కి అంత పెట్టిన, లేకపోతే 2:46 పాయింట్ సంథింగ్లో వచ్చింది అది. సో ఇందులో ఇచ్చిన చూడండి, ద లాగిన్ టు ఫ్రమ్ విల్ బీ అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ 4/3/2025 17 hours 40 minutes అంటే 17:40 నిమిషాలు. అంటే 5:40కి అనేది మీకు ఈరోజు సాయంత్రం 5:40కి మీ యొక్క ఆన్సర్ కీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మరి 11/3/2024 18 hours సంబంధించి ఇచ్చాడు. 11/3 అంటే మార్చి 11వ తేదీ, ఈరోజు 4వ తేదీ, మార్చి 11వ తేదీ వరకు, అంటే దగ్గర 7 రోజులు, ఒక వారం రోజులు అనుకోండి. సో మార్చి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మీ యొక్క ఆన్సర్ కీ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. ఆన్సర్ కీ మీరేం పెద్ద ఎత్తుక్కోబల్లే, వాళ్ళు లింక్ ఇస్తాడు. ఆ లింక్ మీద యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడతారు, క్యాప్చా కొట్టిన తర్వాత లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత కింద డీటెయిల్స్లో క్లిక్ హెయిర్ అని కింద చూపిస్తూ ఉంటుంది బ్లూ కలర్లో. మీకు చూపిస్తాను ఈసారి ఏ కలర్లో పెడతాడో తెలియదు. సో మీకు అప్పుడు ఓపెన్ అవ్వగానే మీకు చూపించేస్తాను నేను. సో క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేసిన తర్వాత మొత్తం పైన మీ పేరు, మీ డీటెయిల్, మీ యొక్క రోల్ నెంబరు, తర్వాత వచ్చి మీ యొక్క క్వశ్చన్ పేపర్ సంబంధించి క్వశ్చన్ పేపర్ చూపిస్తుంది. మీరు ఏ ఆన్సర్ ఇచ్చారు, అది కరెక్టా రాంగా, దానికి రైట్ ఆన్సర్ ఏంది, మొత్తం డీటెయిల్స్ అన్ని క్వశ్చన్లు 80 క్వశ్చన్లు అనేది మీరు మొత్తం చూసుకునేది ఉంటుంది. అందులోనే మీరు లెక్కేసి చూసుకొని కౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో నెగిటివ్కి సంబంధించి 1:4 రేషియో అనేది ఉంది. అంటే 0.25 అంటే 4 మిస్టేక్స్ చేస్తే మీకు ఒక రైట్ మార్క్ అనేది పోతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క ఎన్ని క్వశ్చన్లు రైట్ అయినాయి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినాయి, ఆ రాంగ్ అయిన క్వశ్చన్ల నుంచి 1/4 కింద మీరు రైట్ అయిన క్వశ్చన్ల నుంచి తీసేస్తే మీకు వచ్చిన మార్కులు అనేది మీకు ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫోన్లోని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో జీడీకి సంబంధించి యొక్క ఆన్సర్ కీ అనేది ఈరోజు సాయంత్రం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ ఉండి ఒకవేళ ఆగిపోయినా కొంతసేపు వెయిట్ చేయండి, తొందరపడబాకండి. సో ఎందుకంటే టెన్షన్ ఉంటుంది, కామన్. అది టెన్షన్ లేకుండా ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరికి టెన్షన్ పడతారు. కొంచెం వెయిట్ చేయండి, 6 వరకు వెయిట్ చేయండి. ఆ 20 నిమిషాలు గ్యాప్ వచ్చిన తర్వాత 6 గంటలకు మొత్తం సైట్ అంతా ఓపెన్ అవుతుంది బాగా నీట్గా. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్కి సంబంధించి సో ఎవరైతే ఒక 80+ మార్క్స్ ఎవరైతే వస్తాయో మార్కులు, సో కీలో మీరు ప్రతి ఒక్కరు ఫిజికల్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు మెరిట్ లిస్ట్లో మీ పేరు ఫిజికల్ లిస్ట్లో మీ పేరు రాకపోయినా ఫిజికల్ ఫిట్గా అయినా మిగిలిపోతారు. సో నెక్స్ట్ నోటి ఆర్పిఎఫ్ కన్నా పనికి వస్తుంది అనమాట. దానికి పనికి వస్తారు ప్రాక్టీస్ చేస్తే. ఏమి రాకపోయినా ఆరోగ్యంగానే ఉంటారు. ఉద్యోగం రాకపోతే దేవుడికి ఏదో పని చేసుకొని బతకచ్చు, ఆరోగ్యంగానే ఉంటారండి. సో ప్రతి ఒక్కరు, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. అబ్బాయిలకి 5 కిలోమీటర్ 24 నిమిషాల్లో కొట్టాలా, అమ్మాయిలు అయితే 1.6 కేమో 6:30 minutesలో అనేది కొట్టాల్సి అనేది ఉంటుంది. పెద్ద కష్టమేం కాదు, ఈజీ కొట్టచ్చు. 5K ఏమో నాకు ఇంతవరకు 20 నిమిషాలు ఎప్పుడు దాట్లా. సీరియస్ చెప్తాను మీకు ఫ్రాంక్గా. కావాలంటే పాత సబ్స్క్రైబర్లు లేదా ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అడగండి చెప్తారు. సో నా బెస్ట్ టైమింగ్ 18 నిమిషాలు 21 సెకండ్లు నాకు. సో నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఇంకేమో మీరు గుడ్డిగా జీడీ జాబ్ కొడతారు ఖచ్చితంగా. సో నేను ఎగ్జాంపుల్ నేను చూశాను, మా తమ్ముడికి నేను చెప్పాను, వాడు గుడ్డిగా అదే ఫాలో అయినాడు. సో నాకంటే బెటర్గా బాగా చదువుతాడు, బీటెక్ చదువుకున్నాడు, నాకంటే మంచి టాలెంటెడ్ పర్సన్. ఫిజికల్కి సంబంధించి నేను ఏదైతే చెప్పినాను గుడ్డిగా అదే ఫాలో అయినాడు. కళ్ళు మూసుకొని జాబ్ కొట్టుకున్నాడు, హాయిగా జాబ్లో ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీపీసీకి రెడీ అవుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. జీడీలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు అనమాట. సో ఫిజికల్ నేను చెప్పినట్టుగా మీరు ఎవరు చెప్పింది వినాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే చాలు. నేను అథ్లెట్. సో నేను చెప్పిన దాన్ని మీరు కొంచెం ఫాలో అయితే మీకు ఉపయోగం అనేది ఉంటుంది. మీరైతే లాస్ అనేది అవరనమాట. సో ఈ యొక్క ఆన్సర్కి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఆ వీడియో పెడతాను. వీడియో మీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ ఒకసారి చెప్పుకుంటూ వస్తే దాన్ని బట్టి ఎంతంత మీకు ఏ విధంగా మార్క్స్ వచ్చినాయి అనేది తెలుసుకుంటాం. సో కట్ ఆఫ్ గురించి వీడియో ఆడుతున్నాను. కట్ ఆఫ్ గురించి ఇప్పుడు మనం వీడియో చేయలేము. సో తర్వాత చూసాం, ఇప్పుడైతే నేను చేయను. కానీ మెడికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే చూద్దాం. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేసినా సరే అది ఎక్స్పెక్ట్ చేసినా కూడా కావట్లేదు. ఏదో మిస్టేక్ పడిపోతాను, సగం రైట్ అయితే సగం ఎత్తిపోతాను. సో అలాంటి పరిస్థితి.
సో ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసేది చాలా అంటే చాలా మంచిది. 80 మార్కులు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇది ఈరోజు సాయంత్రం ఓపెన్ అవ్వగానే మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. చెప్పినప్పుడు వెంటనే ఒకసారి చూసుకోండి. వెంటనే ఇమీడియట్గా అందరూ వచ్చి దాని మీద పడిపోతారు. ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఓపెన్ 6 గంటలకు మొత్తం సైట్ అంతా క్లియర్గా ఓపెన్ అవుతుంది. సో 6 గంటల నుంచి మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. రేపు కూడా చెక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇది దీనికి సంబంధించి అప్డేట్. ఎవరైతే రాత్రి నేను డేటా కంప్లీట్ అయిపోయింది అని చెప్పాను, ఆ మెసేజ్ ఎవరైతే చూసినారో ఖచ్చితంగా మీరు చూసారో లేదో సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇంకొక 2 గంటలు టైం ఉండదు, 2 గంటల 40 నిమిషాలు తర్వాత మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.